హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సందడిగా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనోత్సవాలు చేస్తున్నారు. దగ్గరలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఉన్నవాళ్ళు అక్కడే సమీపాన నిమజ్జనాలు చేస్తుండగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కు మాత్రం ప్రస్తుతానికి నిమజ్జనోత్సవాలు మిగిలిన నిమజ్జనోత్సవాలన్నీ వినాయకుల్ని ఆపేశారు. కాసేపు ఖైరతాబాద్ మహాగణపతిని మాత్రమే అక్కడ నిమజ్జనానికి తరలిస్తున్నారు. మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వినాయకులను కూడా నిమజ్జనానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించి ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 4వ క్రేన్ దగ్గరికి చేరుకున్నాడు. కాసేపట్లో నిమజ్జనం జరగబోతుంది. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా సందడిగా వేలాది మంది కోలాహలంగా ఉంది. అక్కడ హుస్సేన్ సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బోట్లో మా ప్రతినిధి మణికేశ్వర్ ఉన్నాడు. బోట్ నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా సిబ్బంది రక్షణ అలాగే అగ్నిమాపక శాఖ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. గజగీతకాలను కూడా బోట్లలో మోహరించి ఉన్నారు. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ మధ్యలో నుంచి ఉన్న బోట్లో నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ పూర్తి వివరాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మణికేశ్వర్. ప్రసాద్, తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయింది. ఉదయం నుంచి ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు మహాగణపతి హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడి దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇప్పటికే 4వ క్రేన్ వద్దకు వినాయకుడిని తీసుకొచ్చారు. అక్కడ పూజాది కార్యక్రమాల జరుగుతున్నాయి. మనం క్లోజ్లో చూడొచ్చు వినాయకుడిని. 9 రోజుల పాటు వివిధ విధాలుగా భక్తి ప్రవత్తులతో పూజలు అందుకున్న వినాయకుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరడానికి రంగం సిద్ధమైంది. దీనికోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. ఆ హుస్సేన్ సాగర్ ఆ వినాయకుని నిమజ్జనం అయ్యేంత వరకు మిగతా వినాయకుని రాకుండా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. మిగతా వినాయకులను రాకుండా కొంత నియంత్రించింది. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతనే మిగతా వినాయకులు నిమజ్జనకు తరలించే అవకాశం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం అనుకున్నట్టుగానే మధ్యాహ్నం 1-1:30 మధ్య కార్యక్రమంలో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు హిందూ ఉత్సవ సమితి కూడా ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా భద్రతా చర్యలు చేపట్టింది. 9 రోజుల కింద వేడుకోలు పలికిన వేడుకోలతో గణనాయకుని భక్తజనం ఆహ్వానించింది. ఇప్పుడు అదే ఆ రోజు ఎంతో సంతోషము ఉత్సాహము కేరింతల మధ్య వినాయకుడు వేంచేశాడు. కానీ ఇప్పుడు కాస్త వీడుకోలు పలికే సమయం ఆసన్నమవుతుంది. వీడుకోలు పలికేందుకు పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో బాయ్ అంటూ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కానుంది. ఈ ఏర్పాట్ల కోసం ఇప్పుడు మనం చూడొచ్చు కింద భద్రతా చర్యలు కూడా చేపట్టారు. మొత్తం టూరిజం శాఖ వాళ్ళు 26 మందిని అంటే రంగంలో ఉంచింది. ఎవరైనా అనుకోని పరిస్థితులు ఎక్కడన్నా వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో మునుకలు పడినా మునికిపోయినా లేదా పట్టు తప్పినా వెంటనే వారిని కాపాడేందుకు 26 మంది గజయితగాళ్లను అట్లాగే అగ్నిమాపక శాఖ వాళ్ళు మిగతా పోలీస్ యంత్రాంగం కూడా సమన్వయంతో ముందు చేస్తున్నాం. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్లోని మధ్యలో ఉన్నాం. ఈ బోట్ అవుతుంది. ఈ బోటుకు అనుగుణంగా ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేసే ఘాట్ దగ్గర చుట్టుపక్కల బందోబస్తుగా పాకంగా మా ఈ ఎన్డీఆర్ఎఫ్ అయితేనేమి టూరిజం వాళ్ళు అయితే అగ్నిమాపక సిబ్బంది ఎక్కడికక్కడ పూర్తిగా ఉన్నాయి. అయితే పూజా కార్యక్రమాలు కావడానికి మరొక అరగంట సమయం పడుతుందని మనకు తెలుస్తుంది. అరగంట ప్రగతితో 4వ నంబర్ క్రేన్తో ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుని కోసమే ఏర్పాటు చేసిన క్రేన్ అది. ఆ 4వ నంబర్ క్రేన్తోని పైనుంచి తీసుకొని ఆ గంగబోర్డుకి తీసుకోవడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం అవుతుంది. ఆ సన్నివేశం కోసమే భక్తజనం అంతా హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా ఈ సన్నివేశం కోసమే ఎదురు చూస్తుంది. ఈ గణపతికి మళ్ళీ వచ్చే సంవత్సరానికి రావాలని చెప్పే వేడుకోల మధ్య ఇప్పుడు వీడుకోలు పలికే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సన్నివేశం కోసం అటు హిందూ ఉత్సవ సమితి మిగతా అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాఫీగా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అట్లాగే హైదరాబాద్ నగరపాలక సంస్థ సమన్వయంతో ఈ ఏర్పాట్లు చేస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చూడొచ్చు సన్నివేశం ఖైరతాబాద్ వినాయకుడిని ఇప్పటి వరకు ప్రధాన వీధుల గుండా అందరికీ ఆహ్లాదని పంచుతూ వచ్చిన వినాయకుడు 4వ నంబర్ క్రేన్ దగ్గర వచ్చి ఆగిపోయారు.
ఫలితంగా ఇప్పుడు ఈ సన్నివేశం ఒక రకంగా భక్తులైతే కొంత ఉద్విగ్నంగానే కనిపిస్తుంది ప్రసాద్. అంటే 9-10 రోజుల కిందట ఒక సంతోషకరమైనది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ సన్నివేశం పూర్తిగా అయిన తర్వాత మన బాలనగర్ గణేష్ ఉన్నది. ఆ గణేష్ వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతుంది ప్రసాద్ ఇక్కడ. ఓకే, అది హుస్సేన్ సాగర్ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బోటు ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాయకుడైతే 4వ నెంబర్ క్రేన్ దగ్గరికి తరలి వచ్చాడు. అక్కడ ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొరపాటున ఎవరైనా జారిపడినా, నీళ్లలో ఎవరైనా స్లిప్ అయినా అలాంటి వాళ్ళని కాపాడేందుకు గజఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. బోట్లలో ఉంటూ అక్కడ నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగిపోయేలా అధికారులు ప్రతిక్షణం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ వినాయకుడు 4వ నెంబర్ క్రేన్ దగ్గరికి చేరుకున్నాడు. 4వ నెంబర్ క్రేన్ దగ్గర కాసేపట్లో పూజాది కార్యక్రమాలు, ఇతరతర క్రతువులు పూర్తయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు, ఖైరతాబాద్ మహాగణపతిని. ఆ 4వ నెంబర్ క్రేన్ దగ్గరే మా ప్రతినిధి రఘువర్ధన్ ఉన్నారు. అక్కడి ఏర్పాట్లు, అలాగే జరుగుతున్న క్రతువు, అలాగే దానికి సంబంధించిన పూర్తి విశేషాలు అందిస్తారు. రఘువర్ధన్, ఖైరతాబాద్ గణాయకుడికి సంబంధించి ఎంతసేపట్లో నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది? అక్కడ కోలాహలం ఎలా ఉంది? భక్తుల సందడి ఎలా ఉంది? ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ గణనాథుని తరలించారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల మహాగణపతిని నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో పోలీసులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు పడ్డారు. గణనాథునితో పాటు తీసుకొచ్చిన ఇతర విగ్రహాలను కూడా ఇక్కడే వాసవి కన్యాపరమేశ్వరి విగ్రహాలను నిర్మించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఖైరతాబాద్ గణనాథుని పైన ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమాలు చేసే పనిలో పడ్డారు. ఇదే సందర్భంలో ఈ ఖైరతాబాద్ గణనాథుని విగ్రహానికి సంబంధించి క్రెయిన్ కు బిగించే పనులకు సంబంధించి కూడా కాసేపట్లో ప్రారంభం కానీ ముందుగా ఇక్కడ ఉన్న భారీ టస్కర్ నుంచి ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి ఉన్న వాటిని వేరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇతరత్ర పనులను చేసి మిగతా ఉంటుంది. ప్రస్తుతం మనం వేదిక పైన చూస్తున్నాం. వేదిక పైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. వేద పండితులు ఖైరతాబాద్ గణనాథునికి తుది పూజలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే విగ్రహం ఉందో ఈ భారీ విగ్రహాన్ని ఖైరతాబాద్ గణనాథుని భారీ విగ్రహాన్ని ఇందుకు సంబంధించి పూర్తి చేశారు. ఈ వెల్డింగ్ పనులు ప్రస్తుతం కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఇందుకు సంబంధించి ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని ట్రైన్ కు అమర్చే పరిధి చేశారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుతం ఖర్చు ఖైరతాబాద్ గణనాథుని నిర్వాహకులు, వేద పండితులు ఇందుకు సంబంధించిన తుది క్రతువులు చేసే పనులు పడ్డారు. ప్రస్తుతం మనం ఇటు చూడవచ్చు. ఇక్కడ ఈ ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూడవచ్చు. ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి చూసుకుంటే ఈ క్రేన్ కు బిగించే పనులు కొనసాగుతున్నారు. భారీ తాళ్లు, భారీ రోప్స్ ఉన్నాయి. ఇక్కడ రోప్స్ చూడవచ్చు. ఈ రోప్స్ సహాయంతో ఈ ఖైరతాబాద్ గణనాథుని క్రేన్ కు బిగించే పనులు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతుంది. ఎందుకంటే అత్యంత భారీ ఎత్తుతో కూడినది, అత్యంత భారీ బరువుతో కూడిన విగ్రహం కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ ఎత్తున పరిమాణం ఉన్న, భారీ సామర్థ్యం ఉన్న క్రేన్ ను వినియోగిస్తున్నారు. 300 టన్నుల ఇందుకోసం వినియోగిస్తున్నందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణనాథుని నిమజ్జనం సాఫీగా సాగేలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ సమస్యలు తలెత్తకుండా, పొరపాట్లు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. పైనే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. పోలీస్ అధికారులందరూ కూడా ఉండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అధికారులు, GHMC వారితో పాటు ఈ ఉత్సవ సమితి నిర్వాహకులు సహా ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం ఇందుకు సంబంధించిన పనులను చేస్తుంది. ఈ ఖైరతాబాద్ గణనాథుని భారీ టస్కర్ పై ఉన్న ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించి క్రేన్ కు బిగించే పనులు కొనసాగిస్తారు. క్రేన్ కు సంబంధించిన భారీ తాళ్లకు బిగించిన అనంతరం ఇక్కడ ఇప్పటికే గణనాథుని భారీ టస్కర్ కోసం వెల్డింగ్ చేశారు. ఆ వెల్డింగ్ పనులు కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా ఈ టస్కర్ నుంచి గణనాథుని డిటాచ్ చేయాల్సి ఉంటుంది. గణనాథుని విగ్రహానికి సంబంధించిన ఇనుప చువ్వలను తొలగించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు కాసేపట్లో వెల్డింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ భారీ పెద్ద తాళ్లతో, రోప్స్ తో ఖైరతాబాద్ గణనాథుని సంబంధించి క్రేన్ కు బిగించే వేద
పూజలు చేస్తున్నారు, క్రతువులు కొనసాగిస్తున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. వేద పండితులకు సంబంధించి చివరిసారి పూజలు చేస్తున్నారు. ఇక్కడ నిమజ్జనం ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనోత్సవ కార్యక్రమం సమీపంలో వేద పండితులు పూజలు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నందుకు సంబంధించి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వీరందరూ కూడా పోలీస్ అధికారులు, నిర్వాహకులు, స్థానిక జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లోనే అంటే మరొక అరగంటలో ఇందుకు సంబంధించిన క్రతువు ప్రారంభం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్ల చివరి పూజలతో పాటు వెల్డింగ్ పనులు ఇవన్నీ పూర్తయ్యాక ఖైరతాబాద్ గణనాథుడిని భారీ రోప్లకు, భారీ త్రాళ్లతో క్రేన్కు బిగించిన అనంతరం ఇందుకు సంబంధించిన గణనాథుడిని విగ్రహాన్ని టస్కర్ నుంచి కదిలిస్తారు. అనంతరం చివరగా కలశ పూజ చేస్తారు. కలశ పూజ చేసిన అనంతరం ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనోత్సవం జరగనుంది. నిమజ్జనోత్సవం సంబంధించి ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఈ ఏర్పాటు ఇబ్బంది పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే నిమజ్జన సాగేలా చూస్తున్నారు. ప్రసాద్. ఓకే రఘు. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి నిమజ్జనోత్సవాలు కాసేపట్లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ దగ్గరికి వినాయకుడిని తీసుకొచ్చారు. ఇప్పుడు వినాయకుడిని భారీ టస్కర్ నుంచి క్రేన్కి భారీ టస్కర్ నుంచి వేరు చేసి క్రేన్కి బిగించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇది కొంతసేపు, ఒక అరగంట సేపు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత క్రేన్ సాయంతో వినాయకుడిని దించి అక్కడ పూజలు, ఇతరత్ర క్రతువులు నిర్వహిస్తారు. ఆ తర్వాత భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి, అలాగే ఖైరతాబాద్ మహాగణేశుడి ఉత్సవ సమితి సభ్యుల్ని సన్మానిస్తారు. ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత గణనాయకుడిని నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఇది అంతా పూర్తయిన తర్వాత మిగిలిన నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వినాయకుల్ని నిమజ్జనానికి అనుమతిస్తారు. అప్పటి వరకు ఈ గణనాథుడికి ఇబ్బంది లేకుండా మిగిలిన గణనాథులందరినీ ప్రస్తుతానికి ఆపారు. ఆపిన వాళ్ళని ఈ కార్యక్రమం దాదాపుగా 1:30 పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళని కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ గణపతులందరినీ వినాయక నిమజ్జనానికి అనుమతిస్తారు. అలాగే ఖైరతాబాద్ మహావినాయకుడు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు. ప్రతి సంవత్సరం ఏటేటా ఇంతకుముందు గతంలో పెంచుకుంటూ వెళ్ళి మహాగణపతిగా ఖ్యాతి పొందాడు. హైదరాబాద్ మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఒక ప్రత్యేకత సంతరించుకున్నాడు ఎత్తు ద్వారా. అయితే కొన్ని సంవత్సరాలుగా ఎత్తుని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు అనేది ఒక హద్దు ఉండదు అని చెప్పే ఉద్దేశంతో ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తుని క్రమక్రమంగా ఏటేటా కొంచెం తగ్గించు వస్తున్నారు. ఈసారి 69 అడుగుల ఎత్తున మహాగణపతిని ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న మహాగణపతి ఈరోజు ఉదయాన్నే అక్కడ చివరిగా మండపంలో పూజలు చేశారు. ఆ తర్వాత దాని నుంచి టస్కర్ మీదకి షిఫ్ట్ చేశారు. టస్కర్ మీదకి షిఫ్ట్ చేసి వెల్డింగ్ పనులు ఇవన్నీ పూర్తవగానే అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉండడంతో కొన్ని గంటల్లోనే హుస్సేన్ సాగర్ వరకు తరలి వచ్చాడు. వేలాది మంది భక్తులు జై హో గణేశ, జై జై గణేశ, వెళ్ళి రావయ్య వినాయక, మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం వినాయక అంటూ కొంచెం భారమైన హృదయాలతోనే, ఉత్సాహం ఉన్నప్పటికీ, కోలాహలం ఉన్నప్పటికీ వినాయకుడు వెళ్ళిపోతున్నాడని కొంత భారమైన హృదయాలతో వినాయకుడిని సాగనంపుతున్నారు. ఆ తర్వాత ఈ సంబంధించి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. ఎక్కడెక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. చుట్టుపక్కల ఎవరు ఒకవేళ పొరపాటుగా జారిపడినా కూడా వాళ్ళని కాపాడడానికి గజ ఈతగాళ్లు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్తో పాటు ట్యాంక్ బండు ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళందరూ మోహరించి ఉన్నారు. అలాగే ఖైరతాబాద్ గణాయకుడి నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు, కనులారా వీక్షించి ఆ దేవుడి ఆశీస్సులు పొందేందుకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఖైరతాబాద్ గణనాయకుడి నిమజ్జనోత్సవాన్ని కనులారా వీక్షించి ముక్తి పొందుదామనే ఉద్దేశంతో తరలివచ్చారు. ఈ ఖైరతాబాద్ గణనాయకుడి నిమజ్జనోత్సవం పూర్తవగానే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చాయి. ఇప్పటిదాకా ఆపారో వాటన్నింటి నిమజ్జనోత్సవాలు మొదలవుతాయి. అప్పుడు సాయంత్రం వరకే, అర్ధరాత్రి వరకే, రేపు ఉదయం వరకు కూడా ఈ కోలాహలం, ఈ సందడి కొనసాగుతుంది. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసేవాళ్ళు ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు నిమజ్జనాలు చేస్తున్నారు. వందలాది వేలాది విగ్రహాలు దగ్గర ప్రాంతాల్లోనే నిమజ్జనాలు జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కువ మంది నగరం మధ్యలో నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలని మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున వాహనాలు, కోలాహలం,
నృత్యాలు సందడి మధ్య జై జై గణేష అంటూ ఉత్సాహంగా తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు. చూడండి, ఖైరతాబాద్ మహావినాయకుడి రూపం, ఆ రూపం చూసి తరిస్తాలి అని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటారు. నేరుగా వీక్షించేందుకు ఎంతోమంది, వేలాది మంది, వాళ్ళకు వీలైనంత వాళ్ళందరూ హుస్సేన్ సాగర్ వద్దకి తరలి వచ్చారు. ఆ మహావినాయకుడిని దర్శించి ముక్తి పొందుదామనే ఉద్దేశంతో అక్కడికి తరలి వచ్చారు. ఈ వినాయకుడి నిమజ్జనం పూర్తవగానే మిగిలిన వాళ్ళ వినాయకుల నిమజ్జనాలు, ఆ ఘట్టాలు, తుది ఘట్టాలన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనోత్సవం ఈరోజు సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కోలాహలంగా కొనసాగుతుంది. రేపటి వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది.